త్రినాథ వ్రత కథ. పూర్వము శ్రీపురం అనే గ్రామంలో మధుసూదనుడనే ఆయవారపు బ్రాహ్మణుడు కలడు. చాలా దినములకు అతనికి ఒక కుమారుడు కలిగెను. కానీ తల్లి వద్ద చాలినన్ని పాలు లేనందున పిల్లవాడు రోజు రోజుకు కృషించిపోతున్నాడు. బ్రాహ్మణుడు బీదవాడు ఒకటి చేతను పాలు లేకపోయాను. ఒకనాడు భార్య సలహా ప్రకారము ఇంట్లోనే పాత సామాన్లు నమ్మి ప్రక్క ఊర్లో సంతలో పాడియావు ఒకటి కొనదలిచి వెళ్ళుచుండగా దారిలో ఒక శ్రీమంతుని ఆవు దుష్టబుద్ధితో గ్రామస్తులు చేయాలని పాడు చేయడం వల్ల ఆ శ్రీమంతుడు విసిగి ఆ బ్రాహ్మణుకు చౌకగా అమ్మివేసిన. బ్రాహ్మణుడు ఆ ఆవును దూడను తోలుకొచ్చి దాని పాలతో కుమారుని పెంచుతూ వచ్చుచుండెను. కొన్ని రోజులకు ఆవు కనపడినందున ఆవును వెదుకుట్టుకు బ్రాహ్మణుడు బయలుదేరి ఎండదెబ్బకు ఒక మర్రి చెట్టు కింద పడుకుంటున్నాడు. ఆ చెట్టు మీద ముగ్గురు ఆశీస్సులై ఉన్నారు. వారు ప్రత్యక్ష దేవుళ్ళగు త్రిమూర్తులు. వారు బ్రాహ్మణ్ణి పలకరించి, నీవు ఎక్కడికి వెళుతున్నావు అని ప్రశ్నించరు. అంత బ్రాహ్మణుడు వారితో, అయ్యా, ఆవును వెదుకుటకు సంతకు బయలుదేరుతుని అని బదులు చెప్పాను. అయితే నీవు ఎలాగో ఆవును వెదుకుటు సంతకు వెళుతున్నావు కాన మాకు 3 పైసలతో గంజాయి, ఆకు, ఒక్క, నూనెను తీసుకుని రావాల్సిందని చెప్పిరి. అట్లేలేని బ్రాహ్మణుడు సంతకు వెళ్ళి అచ్చట ఆవు కనపడినందున విచారిస్తూ 2 పైసలతో వెచ్చం కొని 1 పైసతో నూనె కొనుటకు తెలికిలి వాని వద్దకు వచ్చి గావంచాలో నూనె పోయమనగా బ్రాహ్మణుడు పిచ్చివాడని తలచి నూనె సరిగా కొలత పాత్ర తరిగేసి కొల్చాను. ఇప్పుడు గావంచా కొనసంగ పట్టుకుని అచ్చటి నుండి వెళ్ళిపోయినాడు. తెలికిలి వాని కొండలో నూనె కొంచెమైనా లేదు. అది చూసి తెలికినవాడు మూర్చపోయాను. తెలికిలి వారందరూ పరిగెత్తుకుని వచ్చి ముసలివారి ముఖంపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చొని పెట్టి విషయం తెలుసుకుని ఇప్పుడుని వద్దకు పరిగెత్తుకుని వెళ్ళి, ఇప్పుడుడా, మీరు నూనె కొన్నారు కదా, అది కొలత తక్కువ ఉన్నది పూర్తిగా ఇచ్చి వేస్తాం, పట్టుకు వెళ్ళండి అని అన్నారు. మళ్ళీ ఇప్పుడు సంతకు వెళ్ళినాడు. ముందు తెచ్చిన ఉత్తమనిస్తే చమురు సరిగా కొలిచినాడు కదా, ఎప్పటి వలె దుత్త భర్తీ అయిపోయింది. అది చూచి ముసలి తెలికి వాని ఆనందం చెప్పవలసింది కాకుండా ఉన్నది. అప్పుడు కొలత పాత్రను పట్టుకుని తెలికిలివాడు చమురు జాగ్రత్తగా కొలిచి విప్రుని గావంచాలో ఉంచినాడు. ఆ సరుకులు పట్టుకుని విప్రుడు మర్రి చెట్టు వద్దకు వచ్చినాం. అప్పుడు త్రిమూర్తుల వారు చాలా సంతోషించి, ఓ బ్రాహ్మణ, నువ్వు చాలా కష్టములు పడుతున్నావు. నిష్ఠతో మా వ్రతము చేసిన ఏడల నీ దరిద్ర బాధ తీర్ను అని చెప్పిరి. స్వామి, నేను చాలా పేద బ్రాహ్మణ్ణు, వ్రతం ఎలా చేయగలవాడినను అని అనగా, ఓయి, మా మేళా చేయుటకు ఒక్క ఖర్చు అవదు, ఎక్కువ ఖర్చు అవదు, క్లుప్తంగానే చేయవచ్చును. నువ్వు సంత నుండి మా కోసం తెచ్చిన సరుకులతో చేసినేని నీ కష్టాలను తీరును అని చెప్పి అదృష్టలైద్రి. వెంటనే ఇంటికి వెళ్ళి భార్యకి అంతా చెప్పి వ్రతము తెచ్చిన ఈ 3 వస్తువులు చాలని వాటితో కడనిష్టగా వ్రతము చేయగా పోయిన ఆవిడ దొరికెను. వారి బాధలు తీరిపోయి అష్టైశ్వర్యంతో తొలచూచూ ఉండేది, సుఖంగా ఉండేది. శ్రీ త్రినాథ వ్రత కథ సమాప్తం.